నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు లక్ష్మీపురంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో వెండి ఆభరణాల ప్రదర్శన ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. కావ్యశ్రీ, వైష్ణవి, సింధు, సర్వజ్ఞ అనే ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యి వెండి ఆభరణాల ప్రదర్శనను ప్రారంభించారు. అందరినీ ఎంతగానో ఆకట్టుకునే విధంగా బంగారు, వజ్రాభరణాలతో పాటు వెండి ఆభరణాలు కూడా మలబార్ షోరూమ్ లో ఉన్నాయని అతిథులు వెల్లడించారు. లేటెస్ట్ డిజైన్స్, క్వాలిటీతో కూడిన ఆభరణాల ప్రదర్శనలో అందుబాటులో ఉన్నందున ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా వెండి ఆభరణాల ప్రదర్శనలో ఉంచిన ఐటమ్స్ పై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించినట్లు మలబార్ మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ నదీర్, స్టోర్ మేనేజర్ వినయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. నేను టోకెన్ డ్రెస్ వేసుకోవాలి. నేను టోకెన్ డ్రెస్ వేసుకోవాలి. వద్దు అట్లా ఆర్టికల్స్ వచ్చేసి మనకి వాల్యూ ఎడిషన్ మీద 25% ఆఫర్ ఉంది. అలానే ఆంగ్లెట్స్ కూడా 25% వాల్యూ ఎడిషన్ మీద ఆఫర్ ఉంది. సో అలానే మనకి ఏంటంటే ఆర్నమెంట్స్ ఉన్నాయి సిల్వర్లో, అంటే హారం కానీ, నెక్లెస్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ఫింగర్ రింగ్, ఇలా ఎంఆర్పి ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటి మీద ఏంటంటే మనకి 10% ఆఫర్ ఉంది. సో ఈ ఎగ్జిబిషన్ అనేది ఇయర్లో ఒకసారి కండక్ట్ చేస్తాం. సో గుంటూరు కానీ అలానే సరౌండింగ్స్ పీపుల్ కానీ ఈ ఎగ్జిబిషన్ వచ్చి చూసి మీకు కావాల్సిన డిజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ టు ఆల్ and customers and our well-wishers also. I invite you, all of you. Thank you. కావ్యశ్రీ, నేను గుంటూరు నుంచి వస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి నేను అన్బ్యాలెన్స్డ్ పర్సన్. ఏది టేస్ట్, ఏది కరెక్ట్గా ఉంటుంది, ఏది నాకు తెలియదు. సో నాకు ఇక్కడ వచ్చేసరికి ఇష్టమైన కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఒక 4-5 వచ్చి ఏది సెట్ అవుతుంది, ఏంటి బాగుందని చెప్తారు, లేదంటే లేదని చెప్తారు. ఇంకా బెటర్గా ఎలా పర్సన్ ని కనిపించాలి అనేటట్టు ఉంటుంది. అండ్ కాస్ట్ వైజ్, క్వాలిటీ వైజ్, డిజైన్స్ వైజ్. నాకు పేరు సర్వజ్ఞ, నేను గుంటూరు నుంచి వస్తున్నాను. లైక్ ఇక్కడ చాలా జ్యువెలరీస్ మొత్తం కలెక్షన్ మొత్తం మలబార్ లో చాలా డిఫరెంట్ గా ఉంది. అదర్ దాన్ అదర్ షాప్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో అంత కలెక్షన్ వైజ్, ప్రైస్ వైజ్ మొత్తం బాగుంది, నాకు నచ్చింది ఇక్కడ. సో ఎవరికైనా ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ ఏమైనా తీసుకోవాలనిపిస్తే ప్లీజ్ కమ్ హియర్. థ్యాంక్ యూ. లైక్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్ అన్ని చాలా బాగున్నాయి. సో ఫ్రీక్వెంట్ గా ఇక్కడికి వస్తూ ఉంటాం, మాది గుంటూరే. సో ఎప్పుడు మలబార్కి వస్తూ విజిట్ చేస్తూ ఉంటాను. అంటే ఇక్కడ ఈ నెల 30వ తేదీన పాటిబండ్ల సీతారామ హై స్కూల్ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి గలార్చన నీరాజనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ తెలిపారు. ఈ మేరకు గురువారం పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తానా దర్శనం టీవీ ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా 1000 మందితో సహస్ర గలార్చన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు ఈ నెల 20వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ సమావేశంలో దర్శనం టీవీ ఛానల్ ప్రతినిధులు మహేష్ ధీరా, బండ్లమూడి స్వామి, తానా మాజీ కార్యదర్శి కొల్లా అశోక్, ఫ్రాంక్ టెక్ సిఇఓగా జిల్లెలమూడి వెంకట పాల్గొని గలార్చన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మరియు ఇక్కడ లోకల్ దర్శనం ఛానల్ వారితో కలిపి ఈ నెల 30వ తారీఖున, అంటే నవంబర్ 30 శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి మన నీరాజనం కింద అన్నమాచార్య సంకీర్తనలు, సహస్ర గళార్చన, దాదాపు 1000 మంది గాయకులు, సింగర్స్ అందరితో కలిపి పెద్ద ఎత్తున, అంటే నాకు తెలిసి గుంటూరు లో ఇంతటి పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రోగ్రాం లేదు. అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ లోకల్ వాళ్ళతో కలిసి చేయటము, దానికి తానా వారు
సహకారం అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చాలామంది స్పాన్సర్స్తో ముందుకు వచ్చి ఈ సహస్ర గళార్చన ద్వారా తెలుగువారందరూ బాగుండాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు కానీ పెద్ద ఎత్తున రావాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇది ఇన్వైటెడ్ పీపుల్ ఉంటారండి. ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇక్కడ లోకల్ ఆర్గనైజర్స్ని రీచ్ అయ్యి పాసెస్ తీసుకుంటే ప్రోగ్రామ్కి అటెండ్ కావచ్చు. దీంట్లో చాలామంది ప్రముఖులు వివిఐపీలు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. ఇది వచ్చేసి నవంబర్ 30వ తారీఖు పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ గుంటూరులో జరగబోతూ ఉంది. మిషన్లు పంపడం జరిగిందండి. సో మన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అలాగే త్రిపాఠి గారు, సో మన ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే గల్లా మాధవి గారు, ఇలా చాలామందికి ఇన్విటేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఆ రోజు అందుబాటులో ఉండేవాళ్ళు చాలామంది కూడా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. మేము దాదాపుగా 4-5 వేల మంది పార్టిసిపెంట్స్ ఉంటారనేది మా ఎక్స్పెక్టేషను. బట్ 1000కి తక్కువ కాకుండా మన గాయకులతో ఈ గానార్చన జరగబోతూ ఉంది. అది గుంటూరు చరిత్రలో నాకు తెలిసి ఇంతకుముందు ఇంత పెద్ద ఎత్తున జరిగి ఉండదు. ఇలాంటి కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ, ముఖ్యంగా స్పాన్సర్స్గా వ్యవహరిస్తున్న తానా తరపున దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. టైమింగ్స్ 5 గంటలకు స్టార్ట్ అవుతుందండి ప్రోగ్రామ్. అయితే ఈ మన సహస్ర గలార్చనలో పాల్గొనే యువకులందరూ కూడా 25వ తారీఖు నవంబర్ 25వ తారీఖు. నమస్తే అండి. అన్నమాచార్యుల వారికి ఆల్రెడీ ఇంతకుముందు తానా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు, స్వామి గారు చెప్పినట్టు, సో అన్ని రకాల సేవల్లో సో సంకీర్తన సేవ, ఒక 1000 మంది గాయకులందరూ కూడా ఒకేసారి స్వామివారి కీర్తనల్ని అన్నమాచార్యులు వారు రచించినటువంటి దాంట్లోంచి సప్తగిరి కీర్తనలు అంటారు. దాంట్లోంచి మనం ఒక 7 కీర్తనలు తీసుకుని 1000 మంది ఒకేసారి గళమెత్తి పాడే ఈ కార్యక్రమం నిజంగా ఎంతో మందికి ఒక పాజిటివ్ ఎనర్జీని, ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తుందండి. ఎందుకంటే ఇప్పటివరకు గుంటూరులో ఇలాంటి కార్యక్రమం ఎవరూ చేయలేదు. మనం సంకల్పించిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది సింగర్స్ అన్నమాచార్య కీర్తనలు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా వస్తున్నారు. మా పిల్లలందరినీ పార్టిసిపేట్ చేస్తామండి. ఇప్పటివరకు మేము కాంపిటీషన్స్లో పాడాం, కానీ ఇలా 1000 మంది కలిసి ఒకేసారి కూర్చుని గళమెత్తి పాడే గత 25 సంవత్సరాలుగా కోఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో గుంటూరు జిల్లాలో అప్రహితంగా కొనసాగటం, ఎన్పీలు లేకుండా బ్యాంకులు నడపడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య మరియు ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. గురువారం టీజీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఏలూరు బ్యాంక్ గోరంట్ల శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఏలూరు గురువయ్య బ్యాంక్ ను సమర్థవంతంగా నడపడం అభినందనీయమని అన్నారు. గురువయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కస్టమర్లను, బ్యాంక్ సిబ్బందిని ప్రోత్సహిస్తూ బ్యాంకు విజయ పథంలో నడపడం అభినందనీయమని అన్నారు. ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసి అనేక మంది పుర ప్రముఖులు, వ్యాపారవేత్తలు అతిథులకు, కస్టమర్లకు కృతజ్ఞత తెలిపారు. శర్వాణం భవిష్యతాయ పురుషస్తేంద్రియ 25 years it is completed. కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గురువయ్య గారికి, తర్వాత డైరెక్టర్స్, వాళ్ళ సిఇఓ గారికి, వాళ్ళ సిబ్బంది ఎంప్లాయీస్ కి,
వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఎందుకంటే ఈ వరల్డ్ అంటే టుడేస్ వరల్డ్ బ్యాంక్ రన్ చేయడం, సక్సెస్ఫుల్ గా రన్ చేయడం అండ్ 18% డివిడెండ్ ఆన్ యావరేజ్ ఇవ్వడం అనేది అంటే ఆషామాషి కాదు. ఇది నేను ఒక బిజినెస్ మ్యాన్ గా కూడా చెప్పగలుగుతాను. ఇట్స్ నాట్ సో ఈజీ. చాలా మంది బ్యాంక్స్ పెట్టే ముందుకు వచ్చి ఎంతమందో చెరువు కూడా కాల్చుకున్నారు. అట్లాంటిది గురవయ్య గారు వాళ్ళ టీము 5 బ్రాంచెస్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఈరోజు 6th బ్రాంచ్ ఇనాగ్రేట్ చేస్తున్నారు. దాదాపు 160-170 crores డిపాజిట్స్ ఆర్ అడ్వాన్సెస్ రూపంలో ఉంది. అండ్ దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. అండ్ ప్రతి బ్యాంక్ కి జనరల్ గా బ్యాంక్ అనుకోండి ఎనీ బిజినెస్ ఒక యూఎస్పీ అనేది క్రియేట్ చేసుకుంటేనే దే విల్ బి వెరీ సక్సెస్ఫుల్. సో గురువయ్య గారు చెప్పాలా ఏమి వాళ్ళ యూఎస్పీ అనేది. మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ అండ్ ఫుడ్ టీజీ భర్త గారికి వెల్కమ్ ఆన్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. I take great pleasure to announce the opening of our new branch at the Gorantai presence of the Honorable Minister and respected. First of all, I am very much thankful to the Honorable Minister invitation to the chief guest of the special guest grand inauguration of the branch. And I will tell you, I would like to place the very first of our bank, the Cooperative Bank, the Urban Bank Limited, established in the year 1999. The bank was inaugurated by Nara Chandrababu Naidu, Chief Minister of Andhra Pradesh. The bank has been running the profit since in the inspection and distributed dividend continuously not less than 18%. Currently, the bank is having 5 branches and Gorantai is the 6th branch. The bank is offering a type of 63వ జాతీయ ఫార్మసీ వార్షికోత్సవాలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చేబ్రోలు మండలం సెయింట్ మేరీస్ కళాశాల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఫార్మసీ ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ప్రదర్శన సాగింది. సెయింట్ మేరీస్ కాలేజీ వద్ద ప్రారంభమైన ర్యాలీ నారాకోడి సెంటర్ వరకు సాగింది. ఫార్మసీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఫార్మసీ గురించి నినాదాలతో తెలియజేశారు. సార్ फोकस करो, फोकस. फोकस फोकस. हाँ भी వారోత్సవాల సందర్భంగా మేము సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చేబ్రోలు నుంచి నారాకోడి సెంటర్ వరకు ఒక ర్యాలీగా ఇక్కడ పిల్లలతోటి స్టూడెంట్స్ తోటి నారాకోడి సెంటర్ వరకు వచ్చాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫార్మసిస్ట్ అనే వ్యక్తి సమాజానికి ఎలా ఉపయోగపడతారు, ఫార్మసిస్ట్ యొక్క ఆవశ్యకత, ఒక హెల్త్ కేర్ సెటప్లో హాస్పిటల్లో కానీ ఒక డిస్పెన్సరీలో కానీ ఫార్మసిస్ట్ యొక్క ఆవశ్యకత ఏంటి, ఏమేమి బాధ్యతలు నిర్వర్తిస్తాడు, అతను లేకపోతే అది ఇన్కంప్లీట్గా ఉంటుంది అనే విషయాన్ని సమాజానికి, మన చుట్టుపక్కల ఉన్న ప్రొఫెషనల్స్కి, ఇక్కడ మనతో పాటు పనిచేసే వారికి కూడా, మన సర్వీసెస్ ఉపయోగించుకునే వాళ్ళకి కూడా తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఐపీఐ ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన జాతీయ ఫార్మసీ వారోత్సవాల సందర్భంగా ఈ సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, సెయింట్ మేరీస్ అనుబంధ సంస్థ అయిన చేబ్రోలు విద్యార్థులు ఫార్మసీ విద్యపై, ఫార్మసిస్టుల యొక్క బాధ్యతపై అవగాహన కల్పిస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి నారాకోడు ప్రజలందరికీ కూడా మా కృతజ్ఞతలు.
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ వివిధ బ్యాంక్ అధికారులతో బ్యాంకుల వద్ద భద్రత, సైబర్ క్రైమ్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బ్యాంక్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లకు కొన్ని బ్యాంకులు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా పోలీసు వారి దృష్టికి వచ్చిందన్నారు. బ్యాంక్ అధికారులు సైబర్ నేరగాళ్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, దానికి పోలీసు వారు కూడా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రవణ్ కుమార్, పోలవరం డిఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, నూజివీడు డిఎస్పీ ప్రసాద్, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు. సో ఇదంతా కూడా వితిన్ స్పాన్ ఆఫ్ 1 month లోనే జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మై మేనేజర్స్ టు మీరు కూడా ఇది పార్టిసిపేట్ చేయాల్సింది అత్యవసరం. చాలా మంది సీనియర్ కస్టమర్ చాలా వరకు న్యూ అకౌంట్స్ మీ బ్యాంక్స్ లో ఉంటాయి. అక్కడి నుంచి పోలీసు ఇక్కడికి వచ్చి రీచ్ అయ్యి మిమ్మల్ని అడగలేకపోతున్నారు కాబట్టి ఆ న్యూ అకౌంట్స్ బయటికి రావడం సైబర్ క్రైమ్ వాడు అక్కడ స్క్రీన్ కి రావాల్సిన అవసరం లేదు. అంత ఈజీగా ట్రాన్స్ఫర్ చేయలేదు. ఆ స్పీడ్ లో వాడు మొత్తం అదృశ్యం అయిపోతాడు. అకౌంట్ రకరకాల అన్ని సేవింగ్ అకౌంట్స్ కరెంట్ అకౌంట్స్ law enforcement agencies are fed up with banks supporting not taking proactive role, especially when it comes to new accounts. మీ నామ్స్ ప్రకారం అంటే బిజినెస్ నామ్స్ ప్రకారం చేస్తాము అంటే ఒప్పుకునే ఒకసారి మీ దగ్గర ఉన్న ఎస్పెషల్లీ దీస్ కరెంట్ అకౌంట్స్ స్టేజ్ దాటుతుంది స్లోగా. ఎందుకంటే we are not able to go to Cambodia and find out all these transactions. The next easy fixation will be the person who has opened the account, who allowed that current account to function in your branches for KYC. Proper KYC. అచ్చా చేయకుండా బిజినెస్ ఉందా లేదా వెరిఫై చేయకుండా ఏదో ఒక డోర్ పేరు మీద ఏదో ఒక షెల్ లాగా ఒకటి తయారు చేసి ఇఫ్ యు ఆర్ లివింగ్ దోస్ అకౌంట్స్ మేబీ దోస్ పర్టికులర్ బ్యాంకర్స్ మైట్ బి మేడ్ లయబుల్. అంటే మా దగ్గర ఏంటి, మా దగ్గర ఫిష్ బిజినెస్ ఉంది. దేర్ ఆర్ ఫ్యూ జెన్యూన్ గ్యాంగ్ లోపల వచ్చింది. గ్యాంగ్ వచ్చింది, అది ఎక్కడ వెళ్ళారు ఇంకా వాళ్ళు ఈ 10 lakhs అబోవ్ మీరు క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేసే కౌంటర్ దాకా పోయింది. ఇది దాటు అక్కడికి మా they will come out. It's like a counseling session for them. Fraud is telling that I am a banker. Please, if you are a customer, you will tell on that I don't want to track this account from. I ask you please be extra more vigilant for account additions కానీ to see the ads we had to some the draft చేస్తారు. ఏదండి గోల్డ్ ఇచ్చారండి ఇన్ని రోజులు చేంజ్ చేయకుండా. ఏలూరు జిల్లా చింతలపూడిలో 21వ తేదీన డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ డిపిఈఓ ఏలూరు జిల్లా వారి ఆదేశాల ప్రకారం చింతలపూడి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల చింతలపూడి మండలం కంచనగుండం గ్రామంలో శివారు అటవీ ప్రాంతంలో నాటు సారాయి స్థావరాలపై దాడులు నిర్వహించగా కాంచనగూడెం గ్రామానికి చెందిన శాఖ చంద్రరావు అనే వ్యక్తి నుండి 40 లీటర్ల నాటు సారాయిను స్వాధీనపరుచుకొని మరియు 7 ప్లాస్టిక్ డ్రమ్ములలో 200 లీటర్ల పరిమాణంలో ఉన్న మొత్తం 1400 లీటర్లు పులిసిన బెల్లపు ఊటను పూర్తిగా ధ్వంసం చేసి శాఖ చంద్రరావు అని అదుపులో తీసుకొని స్థానిక ఎక్సైజ్ స్టేషన్ చింతలపూడి నందు కేసు నమోదు చేసి మరియు మేడూరు బన్నీ అనే వ్యక్తిపై పరారీ కేసు నమోదు చేశారు. ఈ దాడులలో స్థానిక చింతలపూడి ఎక్సైజ్ ఎస్ఐ అబ్దుల్ ఖలీల్, ఈఎస్టీఎఫ్ ఏలూరు ఎస్ఐ ఎండి ఆరిఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. సార్ ఆగండి సార్, ఒక రమ్మనండి సార్. అన్ని ఒకసారి అమ్మితే ఇంకా బాగుంటది. రమేష్ మీదకి వచ్చారు సార్, ఇటు సార్. వీడియో ఇది కూడా ఫోన్లో పెండి. ఫోటో అటు 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 కూడా ఉంటుంది.
ది 21/11/2024 గురువారం ఉదయకాల సమయమున ఏలూరు జిల్లా వెస్ట్ గోదావరి ఎర్ఎస్వెల్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత మేడం గారి ఆదేశాల ప్రకారము అట్లాగే అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు నాగప్రభు కుమార్ గారి ఆదేశాల ప్రకారం మరియు డిస్ట్రిక్ట్ ప్రొవిషనల్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆవులయ్య గారి ఆదేశాల ప్రకారము కంచెనగూడెం గ్రామంలో ఈఎస్టీఎఫ్ సిబ్బంది ఎస్ఐ గారు అట్లాగే మా చింతలపూడి మా ఎస్ఐ గారు మా సిబ్బందితో కలిపి ఈ అటవీ ప్రాంతంలో కంచెనగూడెం చింతలపూడి మండలంలో విస్తృతంగా దాడులు నిర్వహించి భారీ ఎత్తులో బెల్లపూటను ధ్వంసం చేయడం జరిగింది. అలాగే నాటుసారాయిని కూడా సుమారు 20 లీటర్ల నాటుసారాయిని కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇది ఎవరు కాశారనేది విచారణ చేసి వారిపై కేసులు నమోదు చేస్తామని, తదుపరి ఎవరైనా కూడా నాటు సారాయి తయారీదారులకు బెల్లం సరఫరా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మాకు తెలియజేస్తే వారి పేర్లు మేము గోప్యంగా ఉంచుతామని చెప్పి తెలియజేస్తున్నాము. అట్లాగే గ్రామస్తులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ నాటు సారాకు అలవాటు పడకూడదని చెప్పి ఎక్కడైనా బెల్ షాప్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ డివిజనల్ పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకుల కార్యాలయంలో డిడి డాక్టర్ మొసెస్ వెస్లీ వారి ఆధ్వర్యంలో నందిగామ డివిజనల్ పరిధిలోని పశుసంవర్ధక శాఖ అధికారులతో ఎన్టీఆర్ జిల్లా జేడీ డాక్టర్ హనుమంతరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని గ్రూప్స్ లో సర్క్యులేట్ అవుతా ఉంది. ఉంటుందా లేదా? అందరికీ తెలిసిన విషయం అంతే. చెప్పండి. జనరల్ గా మనం ఇస్తే డ్రగ్ పాపప్ క్యాండీస్ అని ఉంటుంది. అది ఇచ్చిన డ్రగ్ అబ్జర్వ్ అవ్వాలి, డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి. కావచ్చు, స్టెప్ బ్యాచిలర్స్ కావచ్చు, కాజీగా ఉంటాయి. ఇది అప్లోడ్ కూడా ఉండవు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఏపీఎస్టీ చూసినట్టయితే ఏపీఎస్టీలో మన కాలేజ్ అని కూడా అది అక్కడ యాక్షన్ చేస్తుంది. ఎట్లా యాక్షన్ చేస్తుంది బ్యాక్టీరియా మీద, ఎట్లా చంపుతుంది డ్రగ్. ఆ డ్రగ్ వచ్చేసిన వాటికి బ్యాక్టీరియా సెల్వాలని ఉంటుంది. నేను డాక్టర్ హనుమంతరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, ఎన్టీఆర్ జిల్లా. పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రస్తుతం మేము 21వ జాతీయ పశుగణన చేస్తున్నాము. ఈ పశుగణనలో 16 జాతుల పశువుల్ని పశుగణన చేయడం ద్వారా జిల్లాలో ఉన్నటువంటి 7,09,200 గృహాలను మా ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లు సందర్శించి వారి దగ్గర నుండి పశువుల వివరాలను సేకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 28, 2025 సంవత్సరం వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ పశుగణనను చేపట్టడం ద్వారా రాష్ట్రంలో, దేశంలో ఎన్ని పశువులు ఉన్నాయి, పశువుల జనాభాని తీసుకోవడం ద్వారా ఆ పశువుల సంక్షేమం కోసం కావాల్సినటువంటి బడ్జెట్ రూపకల్పన చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో 13% పశుగణన పూర్తి చేయడం, అంటే దాదాపు 80,000 గృహాలను సందర్శించి జిల్లాలో ఉన్నటువంటి 241 మంది ఎన్యూమరేటర్లు, అదేవిధంగా 43 మంది సూపర్వైజర్లు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందనేది ర్యాండమ్ గా మేము ఒక 5% గ్రామాలను సందర్శించి దీన్ని వెరిఫికేషన్ చేయడం అనేది కూడా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అదేవిధంగా నిన్నటి నుంచి జిల్లాలో బ్రూసెలోసిస్ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ బ్రూసెలోసిస్ అనేటువంటి వ్యాధి వలన పశువుల్లో మరి చివరి నెలల్లో గర్భస్రావాలు జరుగుతాయి. అదేవిధంగా మగ పశువుల్లో కనుకైతే మోకాళ్ళ వాపులు, వృషణాల వాపులు రావడం, వందేకం రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీనికి జూనోటిక్ ఇంపార్టెన్స్ కూడా ఉన్నది. జూనోటిక్ వ్యాధి అని అంటే పశుపక్షాదుల నుంచి మనుషులకు సంక్రమించేటువంటి వ్యాధులు. ఈ బ్రూసెలోసిస్ కూడాను ఈ జూనోటిక్ వ్యాధి. ఈ వ్యాధి పశుపక్షాదుల నుంచి మనుషులకు సోకినప్పుడు ఆడవారిలో గర్భస్రావాలు జరగడం, పురుషుల్లో అయితే మరి మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ వాపులు రావడం, మరి వృషణాలు వాయడం, వందేత్వం రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ జూనోటిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ వ్యాధిని
బాపట్ల జిల్లా కార్లపాలెం మండలంలో చదువుతో పాటు ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కార్లపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇనుకొల్లు పోలీసురావు అన్నారు. స్థానిక పాఠశాలలో డెటాల్ బనేగా స్వచ్ఛత ఇండియా నుండి స్వచ్ఛంద వాలంటరీ భగవత్ దాస్ వచ్చి హ్యాండ్ వాష్ పై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం విద్యాభివృద్ధికి తొలిమెట్టు అని విద్యార్థులకు స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యత తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు ఎం ఇందుమతి, విద్యార్థినీలు పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాల యందు డెటాల్ హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం అయింది. రెగ్యులర్ గా పాఠశాలకు వస్తూ మరి ఆరోగ్యాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి చదువులో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే ఆరోగ్యం కూడా చదువుతో పాటు ఆరోగ్యం కూడా ఎంతో ఇంపార్టెన్స్. అలాంటి ఆరోగ్యము పరిశుభ్రత మీద విద్యార్థులకు ఈరోజు అవగాహన కల్పించడానికి మన పాఠశాలకు స్వచ్ఛందంగా మరి వచ్చున్నారు. వారిని పాఠశాల విద్యార్థుల గురించి లేక పాఠశాలకు వస్తున్న విద్యార్థులు ఆరోగ్యం పట్ల హ్యాండ్ వాష్ పట్ల ఎలా ఉండాలనేది చాలా తెలియపరుస్తారు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఈ రోజు మనం హ్యాండ్ వాష్ గురించి తెలుసుకుందాం. మీ అందరికీ ఏంటంటే వాటర్ అంతా కూడా మురికంతా ఇలా వచ్చేస్తుంది, అందుకని చేతిని ఇలా పెట్టేసి రబ్ చేయాలి. ఇక్కడ వరకు రబ్ చేయాలి, అడగాలి. ఇది ఎందుకు స్టెప్? వెరీ గుడ్. ఐదోది, మన గోర్లల్లో చాలా మట్టి ఉంటుంది. ఈ గోర్లల్లో ఉండే మట్టి అంతా పోవడం కోసం ఇలాగా ఈ రెండు చేతి వేళ్ళ యొక్క గోర్లని ఇలా మనం అలా చేయొచ్చు. లేదు అలా కష్టంగా ఉందనుకున్న వాళ్ళు ఇలా చేతి మీద కూడా పెట్టేసుకుని కూడా చేయొచ్చు. లక్ష్యం ఏంటంటే ఈ చేతి గోర్లల్లో దాగి ఉండే మట్టి పోవాలి. ఓకే, ఇది ఎన్నో స్టెప్? 6వ స్టెప్. మన చేతి యొక్క మొత్తం అంతా కూడా చేతి మొత్తాన్ని కూడా శుభ్రపరచుకోవడం అనేటువంటిది 6వ స్టెప్ అయిపోయింది. 7th స్టెప్ ఏంటి అంటే మనం మళ్ళా చేతుల్ని వాటర్ తో కడిగేసుకోవడం. కడిగిన తర్వాత మనం చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైన పని ఉంది. అందరూ చేతులు కడిగిన తర్వాత ఏం చేస్తాము? తుడుస్తాము. ఎక్కడ తుడుస్తాము? ఉంటే టవల్ తుడుస్తాము, లేకపోతే కర్చీఫ్ తుడుస్తాము. అవి కూడా లేకపోతే పీఎం సూర్యఘర్ మస్తీ బిజిలీ యోజన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని బాపట్ల జిల్లా నోడల్ ఆఫీసర్ టీవీ తులసిరామ్ అన్నారు. అద్దంకి పట్టణంలోని విద్యుత్ భవన్ ఆయన మాట్లాడుతూ ప్రజలకు గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లించేందుకు సోలార్ రూఫ్ టాప్ కింద భారీగా రాయితీలు ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలని ఆయన అధికారులను సూచించారు. మన దాంట్లో టౌన్ ఏరియా కాదు, ఈ నెలలో చాలా ప్లేస్ మాత్రం రిజిస్టర్ చేశారు. 6 నాకు రిజిస్ట్రేషన్ తో పాటు సర్వీస్ రిజిస్టర్ ఉంటాను. 50% అన్నా అది హైక్ అవ్వాల్సింది. పిఎం సూర్య గారు అందుక పిఎం సూర్య గారు వచ్చేటప్పటికి మన రిజిస్ట్రేషన్ బాగా తక్కువ ఉంది. అదంటే అవి ఎలా ఇంప్రూవ్ చేస్తామని ప్లాన్ చేయాలి. దీంట్లో మీ వెండర్స్ పాత్ర చాలా ఎక్కువ ఉన్నది. మాకు మంగళగిరి సబ్ డివిజన్ మటుకు ఒక్క సెక్షన్ లో రోజు 15,000 రూపాయలు చేస్తున్నారు. పిఎం సూర్య గారి కింద ప్రధానమంత్రి సూర్య గారి యోజన కింద మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి వచ్చిందండి. అది ప్రతి విద్యుత్ గృహ విద్యుత్ వినియోగదారుడు సోలార్ ప్లేట్ బిగించుకోవడం వల్ల మనకి విద్యుత్ పొదుపు అవుతుంది. నెక్స్ట్ విద్యుత్ వినియోగదారులు కూడా కరెంట్ బిల్ తగ్గుతుంది. గవర్నమెంట్ వాళ్ళు 1 కిలోవాట్ సోలార్ ప్లేట్ బిగించిన వాళ్ళకి 30,000 సబ్సిడీ వస్తుంది. 2 కిలోవాట్ వాళ్ళకి 60,000 సబ్సిడీ వస్తుంది. అదే 3 కిలోవాట్ సోలార్ బిగించిన వాళ్ళకి 78,000 సబ్సిడీ వస్తుంది. దీంట్లో ఏంటంటే గృహ విద్యుత్ వినియోగదారుడు నెట్ లోనే పిఎం సూర్య గారు వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లికేషన్ రిజిస్టర్ చేసుకుని వెండర్ సెలెక్ట్ చేసుకుని వెండర్ కి పేమెంట్ చేసుకున్న తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ అకామిడేషన్ చెక్ చేసి మీటర్ బిగిస్తారండి. మీటర్ బిగించిన తర్వాత సింక్రనైజ్ అవుతుంది. అప్పటి నుంచి 30 days లోపల డిపార్ట్మెంట్ సబ్సిడీ వస్తుంది. దీనివల్ల విద్యుత్ వినియోగదారునికి ఏంటంటే కరెంటు బిల్లు తగ్గుతుంది ఒకటి. నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది. నెక్స్ట్ 5-6 సంవత్సరాల్లో
దీని తాలూకు ఏమన్నా లోన్ తీసుకుని అది క్లియర్ అయిన తర్వాత ఇది ఆదాయం వచ్చింది ప్రతి నెల కూడా. ప్రతి విద్యుత్ వినియోగదారుడు ఈ సోలార్ తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. బాపట్ల జిల్లా చీరాల స్పెషల్ బ్రాంచ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ నాగరాజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కుచ్ బిహార్ లో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్ లో షార్ట్ ఫుట్, జెవెలిన్ త్రో విభాగంలో బంగారు పథకం, రజత పథకాలను సాధించిన సందర్భంగా వారిని చీరాల వాకర్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ నాగరాజు మాట్లాడుతూ, నేను 18 సంవత్సరాల నుండే క్రీడ పట్ల మక్కువ పెంచుకున్నాను. పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాను. మా ఐజీ, డిఐజీ, డీజీపీల సహకారంతో అంతర్జాతీయ పోలీస్ మీట్ లోని పాల్గొని పథకాలను సాధించాను. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు సాధించి పోలీస్ వ్యవస్థకు మంచి పేరు తీసుకొస్తానని ఆయన తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సిహెచ్ నాగరాజు గారు, వారి వయసు 40 సంవత్సరాల పైచులకు. అలానే ఈపరిపాలెం సిండికేట్ వేవర్స్ కాలనీకి సంబంధించిన అడిగోపుల సాంబశివరావు, వారి వయసు 48 సంవత్సరాలు. వారు బేల్దార్ పని చేస్తుంటారు. వారు ఈ మధ్య ఈ నవంబర్ 15 నుండి 17 వరకు పశ్చిమ బెంగాల్లోని న్యూ కోచ్ బీహార్ స్టేడియంలో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ విభాగంలో వారు షార్ట్ పుట్ లో గోల్డ్ మెడల్, తర్వాత జావెలరీ త్రోలో సిల్వర్ మెడల్ సాధించిన మన సిహెచ్ నాగరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే అడిగోపుల సాంబశివరావు గారు 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో 2 గోల్డ్ మెడల్ సాధించి చీరాలకి మంచి పేరు తీసుకొచ్చిన వారిద్దరికి వాకర్స్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 5 విదేశాల ప్రతినిధులు, భారతదేశంలో అనేక మంది మరి క్రీడాకారులు పాల్గొన్న నేను 2002 బ్యాచ్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతానికి బాపట్ల జిల్లా స్పెషల్ బ్రాంచ్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాను. నేను 18 ఇయర్స్ నుంచి స్పోర్ట్స్ స్టార్ట్ చేశాను సార్. నా 18 సంవత్సరాలప్పుడే నేను నేషనల్స్ ఆడాను. అక్కడ నుంచి కనీసం ఒక 15 నేషనల్స్ ఆడాను. అందులో 10 మెడల్స్ పైనే సంపాదించాను. ఇంటర్నేషనల్లో మొట్టమొదటిసారిగా మెడల్ సాధించడం, ఇండియా జర్కిన్ వేసుకోవడం అనేది నా ఆశ సార్. భారతదేశం తరపు నుంచి ఖచ్చితంగా మెడల్ కొట్టాలనే నా డ్రీము నెరవేర్చుకున్నాను సార్. మా ఎస్పీ గారు, ఉన్నతాధికారులు ప్రోత్సహించారు సార్. మా ఎస్పీ గారు ఇలా ఇంటర్నేషనల్ కి సెలెక్ట్ అయ్యాను అని చెప్పగానే పై అధికారులతోటి, ఐజీ సార్ తోటి మరియు డీజీపీ సార్ తోటి మాట్లాడి నాకు మీట్కి వెళ్ళడానికి ప్రోత్సహించారు సార్. మా ఎస్పీ గారికి, మా ఐజీ సార్కి, అలానే మా డీజీపీ సార్కి ధన్యవాదాలు సార్. ఇంటర్నేషనల్ ఇన్విటేషనల్ టోర్నమెంట్ కి 5 దేశాలు వచ్చినాయి సార్. అందులో 40+ విభాగంలో షార్ట్ పుట్ లో గోల్డ్ మెడల్ మరియు జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించాము సార్. ఫ్యూచర్ లో వరల్డ్ మీట్ లో మెడల్ సాధించాలని అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.